హైదరాబాద్లో ఒక ఈవెంట్లో మీరు పుష్ప సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో అది ఎందుకు అలా రాంగ్గా పోయింది, అంటే సోషల్ మీడియా ఎందుకు ట్రోల్ అవుతుంది, దాని గురించి ఏంటి సార్? అల్లు అర్జున్ మొన్న మేమిద్దరం కూర్చున్నప్పుడు తను అన్నాడు, అంకుల్ మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అన్నాడు. పిచ్చోడా నేనే అన్నారా బాబు అన్నా. అయినా మీరు అన్నదే ఆ ఉద్దేశం. నేనన్న ఉద్దేశం అది కాదు, కానీ అది ఎవరికో పాపం ఇప్పుడు ఎట్లా తయారైందంటే, సారీ టు సోషల్ మీడియా బ్రదర్స్, మీరేమనుకోవద్దు, ప్రధాన్ని వేరే నెగిటివ్ యాంగిల్లోనే చూస్తుంటే ఒకరిని గట్టిగా పట్టుకుని అడిగాను నేను. బాగా చనువు ఉన్నా, ఇది మా సురేష్ లాగా చనువు ఉన్నామని గట్టిగా పట్టుకుని, ఏంట్రా చెప్పింది ఏంటి, ఏం రాసావు అని అంటే, అన్నయ్య టైటిల్ అట్టా పెట్టకపోతే ఎవడో చూడలేదు అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చూడటం కోసం నువ్వు టైటిల్ని ఇప్పుడు ఏముండదు దాంట్లో నెగిటివ్ అంటే పర్టికులర్గా మన కేసు సంగతి, మిగతా వాటి గురించి నాకు తెలీదు, నేను పెద్దగా ఫాలో అయ్యేవాడిని కూడా కాదు. అలాగా నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా నెగిటివ్గా మాట్లాడాలని అనుకునే మనిషిని కాదు. ఆ రోజున కూడా మనం మాట్లాడింది మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు హీరోయిజం అని అంటే కనుక లేడీస్ టైలర్ హీరోనా ఎదవా అన్నాను నన్ను నేనే. లేడీస్ టైలర్ ఈ రోజుకి ప్రపంచంలో ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్న సినిమా కదా, అని ఎదవని నేను ఎలా అంటాను అని ఎవడో తీయలేదు దాన్ని పక్కకి, ఎందుకని నా మీద నేనే జోకేసుకున్నాను కాబట్టి. అప్పులప్పారావు ఉన్నాడు, వాడు హీరోనా, ఏమండి 10 మందిని కొట్టి వీడు పెద్ద హీరో కాదండి. నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక లేడీస్ టైలర్ కానీ, అప్పులప్పారావు కానీ, పేకాట పాపారావు కానీ, ఇంకోటి కానీ సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్. ఇవాళ షష్ఠపూర్తి ఏంటండి, మన ఇళ్లలో జరిగే 60వ సంవత్సరం పెళ్ళి షష్ఠపూర్తి అంటే అంతే కదా. ఇది కామన్ మ్యాన్ నుంచి తీసుకున్న హీరోల్ని నేను ఎక్కువగా హీరోగా యాక్ట్ చేయడానికి కుదిరింది. అలా కుదరటం వల్ల నేను అందరి మధ్యలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఫ్యామిలీలోనూ ఒక మనిషిని అయిపోయాను అని చెప్పడం జరిగింది. చెప్తే తను నవ్వేశాడు, అల్లు అర్జున్ కానీ ఆడేవాడో రాశాడు అని అన్నాడు. రాసినాడు ఆనందపడి ఉంటాడు కదా, కానీ తర్వాత ఎందుకన్నా అందరూ తిడుతున్నారు, తొక్కేశాడు. అది దొంగే కదా, దొంగ కాకపోతే ఆడేమన్నా మహానుభావుడు, ఆడేమన్నా ఇదేంటి మహాత్మా గాంధీయా కాదు కదా, పుష్పలో వాడు దొంగే కదా, పైగా ఎర్రచందనం దొంగ, మరీ దొంగ, అది మామూలు దొంగ కాదు, ఎదవా అని అంటే నవ్వేశాడు. తను నవ్వాడు, నేను నవ్వాను. చెప్తున్నా ఎవరో ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నట్టే సోషల్ మీడియాలో అసలేం దొరకట్లేదు అని అంటే ఈ మాత్రం దొరికితే ఊరుకుంటారేంటి సార్? రాజేంద్ర ప్రసాద్ గారు సార్, గ్లిమ్స్ చాలా బాగుంది సార్, చాలా ఎమోషనల్గా ఉంది సార్. ప్రతి పెద్దవాళ్ళ జీవితంలో జరిగేదే మా జనరేషన్ కూడా తెలియాల్సిన అంశం, చాలా బాగుంది గ్లిమ్స్ సార్. షష్ఠపూర్తి ఇది చాలాసార్లు చాలా సినిమాల్లో వస్తున్న కాన్సెప్టే. రీసెంట్గా శతమానం భవతిలో కూడా షష్ఠపూర్తి గురించే సినిమా మొత్తం ఉంటుంది. ఇట్లా షష్ఠపూర్తి గురించి చాలా సినిమాలు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంతా చూస్తూ వస్తున్నాం ఇప్పుడు వరకు కూడా. మళ్ళీ కొత్తగా ఏం ఎమోషన్ చూపిస్తారంటే, షష్ఠపూర్తి అంటే 60 ఏళ్ళు దాటిన వారికి పెళ్లి చేయటం అనేది మాకు తెలిసింది. ఏముంటుంది కొత్తగా, అన్నీ తెలుసు కదా మాకు, ఏ ఎమోషన్ చూపిస్తారు? మీకు ఎప్పుడు నేను చెప్పేది ఒకటి, సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ప్రేమ ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకోవటం కదా ప్రేమ అంటే. మరి ఇన్ని వేల సినిమాలు ఎందుకు వచ్చినాయి?